హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి ఎండు కొబ్బరి నుంచి మనము కోకోనట్ ఆయిల్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. నేను ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను కదా, మీ దగ్గర ఒకవేళ పచ్చి కొబ్బరి ఉన్నట్టయితే దాన్ని కూడా యూజ్ చేసుకొని ఇదే ప్రాసెస్ లో ఆయిల్ ని అయితే తీయచ్చు. ఫస్ట్ అయితే ఈ ముక్కలన్నిటినీ కూడా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వీటిని అందులో వేసేసుకొని పైన డస్ట్ అంతా కూడా పేరుకొని పోయి ఉంటుంది కదా, సో దాన్ని రబ్ చేసుకుంటూ క్లీన్ గా నీట్ గా ఒక 2 మినిట్స్ పాటు క్లీన్ చేసేసుకోండి. మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా అన్ని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతటిని కూడా పారేయండి. సో ఇంకొక ప్లెయిన్ వాటర్ తీసుకొని దాంట్లోకి ఇవన్నిటిని కూడా వేసుకోండి. వాటర్ అనేది కొబ్బరి ముక్కలు మునిగేంత వరకు కూడా పోసుకోవాలి. ఇలా వాటర్ లో వేసుకున్న ముక్కలన్నిటిని కూడా ఓవర్ నైట్ పాటు మనము మంచిగా నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ కల్లా పచ్చి కొబ్బరి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వస్తుంది. ఒకవేళ మీరు పచ్చి కొబ్బరి తీసుకున్నట్టయితే ఇలా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, మార్నింగ్ కల్లా ఈ విధంగా అయితే అయిపోయాయి. కుడకలన్నీ కూడా కొంచెం మెత్తబడిపోతాయి. అన్నిటినీ కూడా ఒకసారి వాష్ చేయండి. వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా పెద్దవి మిక్సీలో వేస్తే మిక్సీ అనేది ఖరాబ్ అయిపోతుంది. సో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా అందులో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టేయండి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వాటర్ వేసుకుంటూ మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోండి. ఈ పేస్ట్ అంతటిని కూడా వడగట్టుకోవాలి కదా, దానికోసం ఒక గిన్నె తీసుకొని పైనుంచి ఒక క్లాత్ వేసేసుకోండి. అలా క్లాత్ వేసుకున్న తర్వాతకి కొబ్బరి ఏదైతే ఉందో దాన్ని వడగట్టేసుకున్నారంటే పాలన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి. కొబ్బరి అంతా కూడా పైనే ఉంటుంది. సో కొంచెం గట్టిగా పిండేసుకున్నారంటే కిందకి పాలన్నీ వచ్చేస్తాయి. కొబ్బరి పాలన్నిటిని కూడా సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. లేదంటే ఓవర్ నైట్ పెట్టేసినా పర్లేదు. కొబ్బరి ఉంది కదా, దీన్ని అయితే పడేయనక్కర్లేదు. మంచిగా కూరలలోకి గానీ లేదంటే కొబ్బరి లడ్డూలు చేసుకోవడానికి గానీ యూస్ చేసుకోవచ్చు. ఒక గంట 2 గంటల సేపు ఎండలో పెట్టారంటే మంచిగా డ్రై అవుతుంది. సో తర్వాత మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ పాలని ఫ్రిడ్జ్ లో పెట్టేసి కనీసం 3 గంటలు ఉంచండి. లేదంటే ఓవర్ నైట్ ఉన్నా పర్లేదు. సో నేనైతే రాత్రంతా ఉంచాను. మార్నింగ్ ఈ విధంగా అయితే వచ్చింది. సో చూడ్డానికి అయితే బాగుంది అండ్ గడ్డలు గడ్డలుగా వచ్చింది. కింద మొత్తం వాటర్ పేరుకొని పోతుంది, పైన అంతా కొబ్బరి లాగా వస్తుంది. వచ్చిన పేస్ట్ అంతటిని కూడా కొంచెం కొంచెంగా తీసుకొని గిన్నెలోకి అయితే వేసేసుకోండి. అలా వేసుకున్న దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని వేడి చేసుకోవాలి. చూసారు కదా, కింద మొత్తం కూడా వాటర్ ఉంది, పైన మొత్తం కూడా కొబ్బరి పేస్ట్ అనేది పేరుకొని పోయింది. సో స్టవ్ మీద పెట్టేసి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో పెట్టేసి కాసేపు ఉంచారంటే మీకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఆ విధంగా సపరేట్ అయిపోయిన ఆయిల్ అంతటిని కూడా తీసుకొని ఉడగట్టేసుకున్నామంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే వస్తుంది. సో కొబ్బరిని వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఆయిల్ అయితే తీసుకోవచ్చు. టైం ఉంది అనుకునే వాళ్ళైతే తప్పకుండా ఇది చేసుకోండి, యూజ్ అవుతుంది. ఇవాళకైతే ఇంతే అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.